ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా వర్తమానాలు విని బలపడుతున్న దేవుని ప్రియ బిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ, దేవుని బిడ్డలారా మీరు బాగున్నారా అని అడుగుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మనకు నిజమైన ప్రేమికుడు మరి ఎవరు అని మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, ఈ రోజు ప్రేమికుల రోజు అని ప్రేయసి ప్రియుడు మరి తనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ మరి ఫ్లవర్స్ ద్వారా, తనకున్న గిఫ్టులు, అమూల్యమైన గిఫ్టుల ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వాళ్ళ హావభావాలు, వాళ్ళ హృదయంలో ఉన్న ప్రేమను ఈ లోక ప్రేమ తెలియజేస్తా ఉంది. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, దేవుని బిడ్డలారా, రోమ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటా ఉంది, మనం ఇంకను పాపులమై ఉండగా మన కొరకు ఆమేన్, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు క్రీస్తు చనిపోయాను. మనలో ఏమీ ఆశించలేదు దేవుని బిడ్డలారా. మనము పాపములో ఉండగా, మనం శాపములో ఉండగా మనల్ని ఆయన మొదటగా ప్రేమించాడు. స్వార్థము లేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్. ఏమి మన నుండి ఆశించని ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్. నిత్యము మనతో కడవరకు, మరి భర్త అయినా భార్య అయినా ఒక దినం వెళ్ళిపోతుంది, కానీ దేవుని ప్రేమ నిన్ను కడవరకు నడిపించి నిత్యత్వంలో కూడా నిలబెట్టే శాశ్వతమైన ప్రేమ. అందుకే యేసయ్య ప్రేమ, మరి ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయనకు నిజమైన ప్రేమికుడు అని పేరు పెట్టుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నీ ప్రేమకు మరి ఎంతో మంది ఏదో కొంత నీలో ఉన్నటువంటి మరి ఆ అందచందాలను చూసి ప్రేమించేవారు, నీలో ఉన్న డబ్బును చూసి ప్రేమించేవారు ఉన్నారేమో. ఇది లోక ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ అంటుంది, ఏమీ ఆశించకుండా ఆమేన్ నిన్ను ప్రేమించిన ఆ యేసయ్యను నువ్వు ప్రేమికుడుగా నువ్వు స్వీకరిస్తే, నా యేసయ్య నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు అని నువ్వు గ్రహించగలిగితే, ఆయన నిజమైన నీకు ప్రేమకుడుగా మరి నీ జీవితములో ప్రేమను అందించే దైవ స్వరూపిగా ఉండబోతుండని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ, ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, లోకములో ఉన్న ప్రేమ వలన నువ్వు మోసపోయావేమో, ఏ ప్రేమ వల్ల నువ్వు మోసపోయినా నిజమైన ప్రేమ యొద్దకు యేసు దగ్గరికి రావాలని ప్రభు పేరట కోరుకుంటూ, ఈ మాటలు నువ్వెక్కడి నుండి వింటున్నా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.